హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ఈరోజు నిఫ్టీలో పాసిబుల్ ఎంట్రీస్ గురించి చెప్తున్నాను. ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయ్యి కొద్దిగా కిందకి వచ్చి అక్కడి నుంచి పైకి వెళ్ళింది. ఇలా పైకి వెళ్తున్నప్పుడు మనకి ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకుని వచ్చింది. చూడండి, ఇది ఇక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఈ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి మళ్ళా ప్యాటర్న్ మీద సపోర్ట్ తీసుకుని మార్కెట్ అనేది పైకి వెళ్ళింది. ఇలా కాకుండా మనం ఎస్ఎంసి ప్రకారం చూసుకున్నా సరే ఇది ఆర్డర్ ఫ్లో ఉంది. ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఆర్డర్ ఫ్లో వచ్చింది. ఆర్డర్ ఫ్లో వచ్చిన తర్వాత ఆర్డర్ ఫ్లోకి మార్కెట్ ఎంటర్ అయ్యి ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయ్యి మళ్ళీ తిరిగి ఈ ఆర్డర్ ఫ్లో దగ్గరికి వచ్చి రిజెక్షన్స్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది డిసెండింగ్ ప్యాటర్న్. ఇది ప్యాటర్న్ బ్రేక్ అయ్యి మళ్ళీ రీటెస్ట్ అయిన దగ్గర మనం ఎంట్రీ తీసుకోవచ్చు. ఇదైతే కొద్దిగా మన ఎస్ఎంసి ప్రకారం ఇక్కడ తీసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి మళ్ళీ ప్యాటర్న్ మీద సపోర్ట్ తీసుకున్నప్పుడు ఎక్కడైనా ఎంట్రీ తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ఇదే స్టాప్ లాస్ అవుతుంది. ఇది ఫస్ట్ ఎంట్రీ. చూడండి, మార్కెట్ అనేది ఇలాగా పైకి వెళ్ళింది. ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళా మనకి ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఇక్కడ ప్యాటర్న్ మనం చూసినట్టయితే దీన్ని ఎక్స్పెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటారు. మామూలుగా మనం ట్రయాంగిల్ ప్యాటర్న్ ఎలాగేస్తాం, ఇలాగేస్తాం. ఇది ట్రయాంగిల్ ప్యాటర్న్. దీన్ని రివర్స్ లో గీసామనుకోండి, దీన్ని ఎక్స్పెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అంటారు. ఈ ఎక్స్పెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో ఏబిసి ప్యాటర్న్ ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇది ఏ, ఇక్కడ నుంచి ఇది బి, ఇక్కడ నుంచి ఇది సి, ఇలాగా మనం తీసుకోవచ్చు. ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది. ఇది ఇన్బ్యాలెన్స్. చూడండి, మార్కెట్ అనేది పైనుంచి ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు వచ్చి రిజెక్షన్స్ మళ్ళీ పైకి వెళ్ళింది. అంటే రెండో ఎంట్రీ మనం ఎక్కడ ప్లాన్ చేయొచ్చు. ఈ ఎక్స్పెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో మనకి ఏబిసి ప్యాటర్న్ అనేది వస్తుంది. ఇది ఇక్కడ నుంచి మనకి కిందకి ఏ అనుకున్నాయి, ఇక్కడ నుంచి ఇది బి, ఇక్కడ నుంచి ఇది సి. చూడండి, ఏబిసి ప్యాటర్న్ అంటే సి నుంచి పైకి వెళ్తుందని మనకి ఈ ప్యాటర్న్ లో తెలుస్తుంది. కానీ ఎస్ఎంసి ప్రకారం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వచ్చినాయి కాబట్టి ఆ ప్యాటర్న్ ప్రకారం ఇక్కడ ఏబిసి ప్యాటర్న్ వచ్చింది. అలాగే ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వచ్చి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ అయింది కాబట్టి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది సెకండ్ ఎంట్రీ. చూడండి, మార్కెట్ అనేది మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేస్తుంది. చూడండి, ఆ ప్యాటర్న్ కూడా చూద్దాం. చూడండి, ఇలా పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఇది కూడా ఫ్లాగ్ ప్యాటర్న్. చూడండి, ఇది ఒకటి తీసుకున్న తర్వాత దీన్ని కాపీ చేసుకొని మళ్ళీ కిందకి కానీ పేస్ట్ చేసుకున్నాం అనుకోండి. ఇలాగా ఇది ఫ్లాగ్ ప్యాటర్న్. ఇది పోలు, ఇది ఫ్లాగ్. ఈ ఫ్లాగ్ లో కూడా మనకి ఏమొచ్చింది, ఏబిసి ప్యాటర్న్ వచ్చింది. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, ఇది బి, ఇది సి. ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ రెండు వచ్చింది కాబట్టి మనం ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ని ఎలా కానీ గీసుకున్నాం అనుకోండి, ఇది ఆర్డర్ బ్లాక్. ఇప్పుడు చూడండి, మార్కెట్ అనేది పైకి వెళ్ళి మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ కింద వరకు వచ్చి రిజెక్షన్స్ తో పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి ఈ ఇన్బ్యాలెన్స్ దగ్గర రిజెక్షన్స్ అవుతున్నప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ప్యాటర్న్ బ్రేక్ అయిపోయి మళ్ళీ రీట్రేస్ అవుతున్నప్పుడు మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అయితే మార్కెట్ అనేది టైం అయిపోయింది కాబట్టి మనం ఇక్కడ ఏమీ ఎంట్రీ ప్లాన్ చేయకూడదు. అంటే ఇక్కడ ప్యాటర్న్ వచ్చిందని మీకు చెప్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ రోజు మనకి ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. మనకి ఈ రోజు 3 ఎంట్రీస్ వచ్చినాయి. లాస్ట్ ఎంట్రీ అయితే మనకి టైం అయిపోయింది కాబట్టి మనం దీన్ని కన్సిడర్ చేసుకో. 2 ఎంట్రీస్ అయితే మాత్రం మనకి చాలా బాగా వచ్చాయి. చూడండి, ఫస్ట్ ఎంట్రీ డిసెండింగ్ ప్యాటర్న్, అలాగే ఎస్ఎంసి ఆర్డర్ ఫ్లో వచ్చింది. ఆర్డర్ ఫ్లో దగ్గర నుంచి వచ్చింది కాబట్టి ఇది ఫస్ట్ ఎంట్రీ. అలాగే రెండోసారి ప్యాటర్న్ వచ్చినప్పుడు ఎక్స్టెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్, ఇందులో ఏబిసి ప్యాటర్న్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి ఈ సి దగ్గర నుంచి మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లేకపోతే మనం ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ రెండు వచ్చాయి కాబట్టి మార్కెట్ అనేది తిరిగి మళ్ళా ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అలాగే థర్డ్ అయితే ప్యాటర్న్ క్రియేట్ చేసింది కానీ మనం ఎంట్రీ తీయడానికి టైం సరిపోలేదు, ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. నా వీడియోస్ చూసి మీలో ఎవరికైనా ట్రేడింగ్ చేయాలనే ఆసక్తి కలిగి టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. నా కోర్స్ డీటెయిల్ అని వివరంగా చెప్తాను. నేనైతే టెక్నికల్ అనాలిసిస్ కోర్స్ బేసిక్స్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ రోజు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.